లేటెస్ట్ ప్రోగ్రామ్ కోసం బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి. దేవుడి దీవెనని పొందండి. పరిశుద్ధాత్మ తండ్రి దేవునికే మహిమ కలుగును గాక. ఆమేన్. ప్రియమైన దైవజనులారా, ప్రభు క్రీస్తు యొక్క బిడ్డలారా, ఈరోజు బుధవారం మార్చి నెల 18వ తారీఖు. యేసయ్య ఈరోజు మనందరితో మాట్లాడుతున్నారు. పునీత యోహాను గారు రాసిన శుభవార్త నుండి 5వ అధ్యాయము వచనములు 17 నుండి 30 వరకు. యేసు వారితో, నా తండ్రి ఇప్పటికీ పని చేయుచున్నాడు, నేనును చేయుచున్నాను అని చెప్పాను. ఇది వినిన యూదులు ఆయనను చంపుటకు ఇంకను ఎక్కువగా ప్రయత్నించిరి. ఎలైనా ఆయన విశ్రాంతి దిన నియమమును మీరుటియే కాక దేవుడు తన తండ్రి అని చెప్పుచు తన్ను దేవునికి సమానముగా చేసుకొని చుండెనని వారు భావించిరి. మనిషి కుమారుని అధికారము. యేసు వారితో ఇట్లనెను, నేను మీతో నిశ్చయంగా చెప్పుచున్నాను, తండ్రి ఏది చేయుటకు కుమారుడు చూసునో దానినే గాని తనంతట తాను ఏమియును చేయజాలడు. తండ్రి ఏమి చేయునో కుమారుడు దానిని అట్లే చేయును. తండ్రి కుమారుని ప్రేమించును, తాను చేయు ప్రతి దానిని కుమారునికి చూపును. ఎందుకంటే గొప్ప కార్యములను చేయుటను ఆయనకు చూపి మేము ఆశ్చర్యచింతులను చేయును. తండ్రి ఎట్లు మృతులను సజీవులుగా చేయునో అట్లే కుమారుడును తనకు ఇష్టమైన వారిని సజీవులను చేయును. తండ్రి ఎవరికిని తీర్పు విధింపడు, తీర్పు విధించు సర్వాధికారము కుమారునికి ఇచ్చును. అందరూ తండ్రిని గౌరవించినట్లే కుమారుని కూడా గౌరవించుటకు ఆయన అట్లా చేసెను. కుమారుని గౌరవింపని వాడు ఆయన పంపిన తండ్రిని కూడా గౌరవింపడు. నా మాటలను ఆలకించి నన్ను పంపిన వాడిని విశ్వసించువాడు నిత్య జీవము పొందునని మీతో నిశ్చయంగా చెప్పుచున్నాను. అతడు తీర్పునకు గురికారు, అతడు మరణమును దాటి జీవమందు ప్రవేశించును. మృతులు దేవుని కుమారుని స్వరమును విను సమయము వచ్చుచున్నది, అది వచ్చియే ఉన్నది. దానిని ఆలకించువాడు జీవింతురని మీతో నిశ్చయంగా చెప్పుచున్నాను. ఎలైనా తండ్రి తనంతట తాను జీవం కలిగినట్లే కుమారుడు కూడా తనంతట తాను జీవం కలిగి ఉండినట్లు చేసెను. ఆయన మనిషి కుమారుడు కనుక ఆయనకు తీర్పు విధించు అధికారమును కూడా ఇచ్చెను. మీరు ఆశ్చర్యపడవలదు, ఆ గడియ సమీపించుచున్నది. అప్పుడు సమాధుల్లోని వారు ఆయన స్వరమును విని ఉత్థానులగుదురు. మంచి కార్యములు చేసినవాడు జీవ పునరుత్థానమును, దుష్ట కార్యములు చేసిన వారు తీర్పు పునరుత్థానమును పొందెదరు. నా అంతట నేను ఏమీను చేయజాలను, నేను వినినట్లు తీర్పు చేయుదును. నా తీర్పు న్యాయమైనది. ఎలైనా నేను నా ఇష్టానుసారము గాక నన్ను పంపిన వాని చిత్త ప్రకారమే చేయగోరుదును. ఇది ప్రభు అయిన క్రీస్తుని యొక్క వాక్కు. క్రీస్తు ప్రభువా మీకు స్తుతి మహిమ కలుగునుగాక. ఆమేన్. తండ్రి వందనం, యేసువా వందనం, పరిశుద్ధాత్మ ప్రభువా వందనం. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రభు క్రీస్తు యొక్క స్నేహితులారా, ఈరోజు యేసయ్య మనకి గొప్ప విషయాలను, పరలోక రాజ్యం యొక్క పరమ రహస్యాలను, పరలోకపు తండ్రి యొక్క పరమ రహస్యాలను మనకు ఈరోజు యేసయ్య వివరిస్తున్నారు. కానీ వారు యూదులు, అధర్మశాస్త్ర బోధకులు, పరిసయ్యులు నమ్మేవారు కాదు. కానీ ఆయన వాళ్ళ నమ్మకంతో నాకు సంబంధం లేదు వాళ్ళకు అని ఆయన తేటతెల్లం చేస్తున్నారు. ఈరోజు మనందరికీ చెప్తున్నారు,
పరలోక రాజ్యం యొక్క పరమ రహస్యాలను. యేసు వారితో, నా తండ్రి ఎప్పటికీ పని చేస్తున్నాడు కాబట్టి నేను కూడా పని చేస్తున్నాను. అయితే ఈ మాట అనగానే వాళ్ళలో ఉద్రేకం వచ్చేసింది. తండ్రి దేవుణ్ణి, అబ్రహాము దేవుణ్ణి నా తండ్రి అని అంటున్నాడు. విశ్రాంతి దినాన్ని పాటించడు. తను ఏమనంటే తండ్రి నా పరలోకపు తండ్రి, లేకపోతే అబ్రహాము దేవుడు నా తండ్రి అని చెప్తున్నాడు. ఇవి దేవదోషం చేస్తున్నాడు అని చెప్పి ఇంకా ఈయన్ని విమర్శించాలి, లేకపోతే ఈయన్ని చంపేయాలని యేసయ్య మీద కుట్రలు కుతంత్రాలు పన్నుతున్నారు. ఆ ధర్మశాస్త్ర బోధకులు, పరిసయ్యులు, యూదులు, పెద్దలు, వీళ్ళందరూ కూడా. అయితే దానికి సందర్భంగా మనిషి కుమారునికి అధికారం ఉందని యేసయ్య వాళ్ళందరి ముందు తేటతలం చేస్తున్నారు. యేసు వారితో ఇట్లనను, నేను మీతో నిశ్చయంగా చెప్పుచున్నాను, తండ్రి ఏమి చేయవలనని కుమారుడు చూచునో దానినే గాని తనంతట తాను ఏమి చేయడు. కుమారుడు తనంతట తాను ఏమి చేయడు. తండ్రి ఏం చేయాలని తండ్రి చిత్తానుసారమే, తండ్రి చూపించిన విధానాన్ని బట్టే, తండ్రి చిత్తానుసారమే, తండ్రికి ఇష్టపూర్వకంగానే కుమారుడు చేస్తారని యేసయ్య పలుకుతున్నారు. తండ్రి కుమారుని ప్రేమించును, తాను చేయు ప్రతి దానిని కుమారుడికి చూపించును. అంతకంటే గొప్ప కార్యం చేయుటకు ఆయన మనలందరినీ కూడా ఆశ్చర్యచకితులు చేయాలని కుమారుడు ఇంకా గొప్ప కార్యాలు చేస్తారని యేసయ్య మనతో చెబుతున్నారు. తండ్రి అట్లే ఏ విధంగా అయితే తండ్రి మృతులను జీవంతో లేపారో కుమారుడు కూడా అదేవిధంగా మృతులను, చనిపోయిన వారిని మరలా లేపుతారని చెబుతున్నారు. తండ్రి ఎవరికిని తీర్పు విధించడు. తీర్పు తీర్చే అధికారము కుమారుడికే సంపూర్ణంగా వస్తారని యేసయ్య చెప్తున్నారు. అంటే ఆయన మనిషి కుమారుడు కాబట్టి మనుషులకి తీర్పు విధించే పూర్తి సర్వాధికారాన్ని తండ్రి దేవుడు, అబ్రహాము దేవుడు ఈ కుమారుడైన యేసయ్యకే ఇస్తున్నారని తేటతెల్లం చేస్తున్నారు. అంతేకాకుండా అందరూ తండ్రిని గౌరవించినట్లే కుమారుని కూడా గౌరవించాలని ఇదంతా చేస్తున్నారు. ఇదంతా ఎందుకు చేస్తున్నారంటే తండ్రిని ఏ విధంగా అయితే ప్రతి ఒక్కరు గౌరవిస్తున్నారో కుమారుని కూడా గౌరవించాలని యేసయ్య మనకి ఈరోజు తెలియజేస్తున్నారు. నా మాటలను ఆలకించి నన్ను పంపిన వాడిని విశ్వసించిన వాడు నిత్య జీవాన్ని పొందుతాడు అని చెప్తున్నారు. మృతులు దేవుని కుమారుని స్వరమును విని సమయం వచ్చి ఉన్నది, అది వచ్చియే ఉన్నది. చనిపోయిన వారు కూడా దేవుని స్వరాన్ని ఆలకిస్తారు. ప్రియమైన దైవజనులారా, ఇవన్నీ కూడా జీవముతో ఉన్న మాటలను యేసయ్య ఈరోజు మనకు తెలియజేస్తున్నారు. ఏలైనా తండ్రి తనంతట తాను జీవం కలిగి ఉండినట్లే కుమారుడు కూడా తనంతట తాను జీవము కలిగి ఉండినట్లు చేశాను. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. తనంతట తాను జీవాన్ని కలిగి ఉన్నారని తెలియజేస్తున్నారు. మీరు ఆశ్చర్యపడవలదు, గడియ సమీపించి ఉన్నది, అప్పుడు సమాధుల్లోని వారు ఆయన స్వరాన్ని వినగలుగుతారు. ప్రియ దేవుని బిడ్డలారా, చివరి వాక్యంగా యేసయ్య చెప్తున్నారు, నా అంతట నేను ఏమీనూ చేయజాలను, నేను వినినట్లు తీర్పు చేయదును, నా తీర్పు న్యాయమైనది. ఏలైనా నేను నా ఇష్టానుసారముగాక నన్ను పంపిన వాని చిత్త ప్రకారమే చేయగోరుదును. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అంటే క్రీస్తు ప్రభు యొక్క జీవితం అంతా కూడా ఆయన తండ్రి చిత్తానుసారంగానే ఆయన చేశారు తప్పించి తనంతట తాను ఏ కార్యం కూడా చేయలేదు. చివరికి శిలువ మరణం కూడా, తన ప్రాణాన్ని కూడా త్యాగం చేశాడు తండ్రి మాట ప్రకారమే. అంటే క్రీస్తు ప్రభు కుమారుడైన క్రీస్తు తండ్రి దేవునికి విధేయతతో ఆయన ఏం చెప్తే మారు మనసు లేదు, మారు మాట లేదు. ప్రియమైన దైవజనులారా, ఇలాంటి పరమ రహస్యాలను యేసయ్య ఈరోజు మనకు తెలియజేస్తున్న పరలోక రాజ్యం యొక్క, దేవుని రాజ్యం యొక్క పరమ రహస్యాలను ఈరోజు మనకు తెలియజేస్తున్నారు. కాబట్టి మనం కూడా ఈ పరిశుద్ధమైన రోజుల్లో, తపస్కాలంలో మనం కూడా దేవుని యొక్క నియమాలను, దేవుని యొక్క మాట పట్టు ప్రకారమే మనం జీవించాలి. దేవుని చిత్తానుసారంగానే, ప్రభు చిత్తానుసారంగానే, క్రీస్తు చిత్తానుసారంగానే మనం జీవించాలి.
అని మనకు తెలియజేస్తున్నారు. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మదేవ, ఈ దినం ఈ చిన్న వాక్య పరిచర్య ఉన్న ప్రతి ఒక్కరిలో కూడా ప్రభు మీ చిత్తానుసారం మేము జీవించే భాగ్యాన్ని ఇవ్వండి. ఆయుర ఆరోగ్యాలను ప్రసాదించండి ప్రభు. మీ బిడ్డలుగా మమ్మ చేయబట్టి మీ సేవలో నడిపించమని మేము నజరేడైన యేసు నామములో ఫలింపజేయమని బ్రతిమాలుతున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్.